హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి పాలకూర పప్పుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. వెల్లుల్లి ఫ్లేవర్‌తో చాలా చాలా బావుంది. మరైతే ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా అరకప్పు వరకు కందిపప్పుని తీసుకోవాలి. అట్లాగే పావు కప్పు వరకు ఎర్ర కందిపప్పు, పావు కప్పులో కొంచెం తగ్గించి పెసరపప్పుని తీసుకున్నాను. ఈ 3 పప్పుల్ని కలిపితే ఒక కప్ అవుతుందనమాట. ఈ మూడిటి కాంబినేషన్‌లో ఒక్కసారి మీరు పప్పు తయారు చేసి చూడండి. చాలా చాలా బావుంటుంది. హోటల్‌లో ఇలాగే చేస్తారనమాట. అందుకే అవి చాలా రిచ్‌గా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే ఇంట్లోనే ఇప్పుడు సింపుల్‌గా కొంచెం మార్పులు చేసుకుంటూ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కొద్దిగా వాటర్‌ని పోసుకొని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసేసిన తర్వాత నీళ్ళని పోసుకొని ఒక కప్‌కి ఒక కప్ వరకు వాటర్‌ని పోసుకున్నాను. ఇందులోకి కొద్దిగా మెంతులు వేసుకోవాలి. టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుందండి. 10 గింజల వరకు ఉంటాయి. ఇలా వేసేసి కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత పప్పు అనేది చక్కగా ఒదిగిస్తుందనమాట. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంత పసుపును వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం ఇంట్లో వాడే కుక్కర్‌ని బట్టి ఉంటుందనమాట. ఇప్పుడైతే పాలకూరని విడిగా వేయించుకోవాలనమాట. అంటే పప్పులో ఏసిన దానికిను, ఇలా చేసిన దానికి కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి బావుంటుంది. కడాయిలోకి కొద్దిగా ఆయిల్‌ని వేసుకోవాలండి. ఎక్కువ వేయబాకండి. మళ్ళా తాలింపు వేసుకోవాలి. ఇందులోకి 7 లేదా 8 వెల్లుల్లి రేఖలు, అట్లాగే ఒక చిన్న అల్లం ముక్కని సన్నగా తరిగి ఈ ఆయిల్‌లో వేసుకోవాలి. చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయి, 2 పచ్చిమిర్చిని అట్లాగే ఈ ఆయిల్‌లో వేయించుకోవాలి. తరిగి పెట్టుకున్న పెద్ద కట్ట పాలకూరని తీసుకున్నాను. ఎందుకంటే మనం చేస్తుంది పాలకూర కాబట్టి దాని క్వాంటిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మెయిన్ క్యారెక్టర్ ఏదో అది కొంచెం ఎక్కువగుంటే బావుంటుంది. ఒక చిన్న టమాటోని కూడా ఇందులో వేసేసుకొని, కొద్దిగా ఉప్పును వేసుకొని టమాటోలు మగ్గటానికి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే కుక్కర్ కూడా ఒక విజిల్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి. టమాటోలను కూడా చక్కగా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ చక్కగా పాలకూరని వేయించుకుంటా ఉండాలనమాట. పాలకూరలో ఎక్కువ వాటర్ అనేది వస్తుంది. అవంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి తగినంత కారంని ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేశాను. అట్లాగే ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోవాలి. అంతేనండి, ఇంకేం వేయనవసరం లేదు. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని, ఆ నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు, టమాటోలు కూడా చక్కగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. పాలకూర మూత పెట్టి వండితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూసారు కదా! మూత తీసేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పప్పు చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఉడికిపోయింది పప్పు. గింజలుగా కనిపిస్తుంది. కానీ పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా బాగా మనం రుబ్బనవసరం లేదు. స్పూన్‌తో ఒకసారి బాగా కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక టీ స్పూన్ అంత చింతపండు పులుసుని వేసుకుంటున్నాను. మీరు ఒక గింజ నానబెట్టుకొని ఆ వాటర్‌ని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర గుజ్జుంది కాబట్టి అది వేసి కలిపేశాను. ఇలా వాటర్ చక్కగా ఇంకిపోయి పైకి నూనొస్తుంది చూసారు గదా! ఈ స్టేజ్‌లో మనం ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పు చూసారు కదండీ! మెత్తగా అవ్వింది. కానీ పప్పు చూసారా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా కొంచెం పప్పులు పప్పులుగా కనిపిస్తూ ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. ఇలా కుక్కర్‌లో కొద్దిగా వాటర్‌ని పోసుకొని ఇందులోకి ఈ పప్పులోనికి యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా! పాలకూర పప్పనేది ఇట్లా జారుడుగా ఉంటేనే బావుంటుందండి. చిక్కగా చేయమాకండి. ఇప్పుడు లాస్ట్‌లో టేస్ట్‌కి తగినంత ఉప్పును వేసుకోవాలి. పాలకూరలో ఉప్పు ఉంటుందండి. అందుకని చెప్పి ముందుగా మనం ఉప్పు వేసేస్తే ఎక్కువైపోతుంది. ఇలా మొత్తం కూరంతా ఉడికిపోయిన తర్వాత టేస్ట్‌కి అనుగుణంగా ఉప్పును వేసుకొని, చక్కగా లిక్విడ్ ఫామ్‌లో ఉంచుకొని, సిమ్‌లో పెట్టేసి దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఈలోగా తాలింపుని చూసేద్దాము. తాలింపు యొక్క కడాయిని పెట్టేసుకొని ఇందులోకి నూనెను వేసుకోవాలి. అప్పుడప్పుడు తినేదైతే గనక నేతితో వేసుకోండి ఇంకా బావుంటుంది. నూనె చక్కగా వేగిన తర్వాత 3 ఎండుమిర్చి, అట్లాగే 2 టీ స్పూన్ల దాకా ఆవాలు, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి జీలకర్రను కూడా వేసుకోవాలి. దంచి పెట్టిన 7-8 వెల్లుల్లి రేఖలను కూడా వేసుకొని, చిటికెడు ఇంగును కూడా వేసేసుకోవాలి. అలాగే ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకును కూడా వేసుకొని, తాలింపుని మంచిగా వేయించుకోవాలండి మాడనివ్వకుండా. ఇలా వేగిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. మంచి కలర్ కోసం అన్నమాట వేస్తున్నాను. ఇలా కారం వేసేసి ఒకసారి కలిపేసుకొని మాడనివ్వకుండా వెంటనే మన పప్పులోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అంతేనండి. చాలా సింపులు. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరొకసారి ఇంట్లో వండిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియపరచండి. ఇట్లాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.